హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ F41 యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రివ్యూ అయితే చేద్దాము. సో రీసెంట్గా నేను సామ్సంగ్ F41 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఒక వీడియో చేశాను, అండ్ టాప్ 10 ఫీచర్స్ అని ఒక వీడియో చేశాను, అండ్ అదేవిధంగా నేను ఫుల్ రివ్యూ కూడా అప్లోడ్ చేసేసాను. సో ఫుల్ రివ్యూలో నేను కెమెరా గురించి అయితే చెప్పలేదు, సో కెమెరాకి సెపరేట్ రివ్యూ చేస్తానని చెప్పాను. సో ఈ వీడియోలో మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాక్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 64+8+5 ఉంటుంది. 64 మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమెరా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫోటో అని ఉంది. సో ఇది వైడ్ యాంగిల్, ఇది నార్మల్. వైడ్ యాంగిల్లో కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఫిల్టర్స్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఫిల్టర్స్ అయితే పెట్టుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో కొన్ని రకాల ఫిల్టర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మై ఫిల్టర్స్ అని ఉంది. మై ఫిల్టర్స్ అంటే ఒక 4 ఫిల్టర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ తర్వాత బ్యూటీ అయితే ఉంటుంది. సో బ్యూటీ మ్యాక్సిమం ఆఫ్ చేసుకోండి, బాగా రావట్లేదు బ్యూటీ అయితే. అండ్ ఇవి మనకి ఫోటోలో ఉన్న ఆప్షన్స్. సెల్ఫ్ కెమెరాలో మనకి వైడ్ యాంగిల్ అండ్ నార్మల్ ఫొటోస్ కూడా ఉంటాయి. వైడ్ యాంగిల్ అంటే పెద్ద వైడ్ రాదు, కొంచెం వైడ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కొంచెం వైడ్ అయితే వస్తుంది. అండ్ వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లయితే వీడియోలో కూడా సేమ్ మనకి వైడ్ యాంగిల్లో వీడియో తీసుకోవచ్చు అండ్ నార్మల్గా కూడా వీడియో అయితే తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేసి మనం 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో మనం ఫ్రంట్ క్యామ్కి బ్యాక్ క్యామ్కి వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు స్విచ్ అవ్వచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మనకి సూపర్ స్టడీ మోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి సూపర్ స్టడీ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో మీరు కదిలిచ్చినా కూడా పెద్ద మూమెంట్స్ అయితే, షేకింగ్ అయితే కనిపించదు. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి సింగిల్ టేక్ ఫీచర్ అయితే ఉంది. సింగిల్ టేక్ ఫీచర్ అంటే ఏం లేదు, మనం ఒక 10 సెకండ్స్ వీడియోని షూట్ చేస్తే రకరకాలుగా అది ఎడిట్ చేసి మనకి 10 డిఫరెంట్ శాంపుల్స్ మనకి చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మెయిన్ వీడియో తీసిన తర్వాత కింద మనకి 10 రకాలుగా స్లో చేస్తూ, ఫాస్ట్ చేస్తూ, కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి పోర్ట్రేట్ షాట్స్లో రకరకాలుగా 10 శాంపుల్స్ అయితే ఇస్తారు. అండ్ బ్యాక్ కెమెరా కూడా అంతే. బ్యాక్ కెమెరాలో కూడా మనం రకరకాలుగా డిఫరెంట్ ఫిల్టర్స్ యూజ్ చేసి మనకి 8 to 10 శాంపుల్స్ అయితే వీళ్ళు ఇస్తారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. మొబైల్ కొన్న వెంటనే మీకు సింగిల్ టేక్ ఫీచర్ అయితే కనిపించదు. మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ సింగిల్ టేక్ ఫీచర్ అయితే కనిపిస్తుంది. అండ్ మోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి లైవ్ ఫోకస్ ఉంది, ప్రో మోడ్ ఉంది, పానోరామా ఉంది, ఫుడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, అండ్ స్లో మోషన్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది. లైవ్ ఫోకస్ ఉంది. లైవ్ ఫోకస్ అంటే పోర్ట్రేట్ షాట్స్ అనమాట. సో బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండిట్లో కూడా మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ తర్వాత నైట్ మోడ్ కూడా మనకి ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండింటికి కూడా వర్క్ అవుతుంది. నైట్ మోడ్ అయితే స్లో మోషన్ 2 కెమెరాస్లో వస్తుంది, కాకపోతే సూపర్ స్లో మోషన్ మాత్రం కేవలం బ్యాక్ కెమెరాలో ఒకటే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కెమెరా శాంపుల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఇండోర్లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన ఫోటో. ఇది వైడ్ యాంగిల్ అండ్ ఇది 10x జూమ్. ఇది వచ్చేసి నార్మల్ ఫోటో అండ్ ఇది ఫ్లాష్తో తీసిన ఫోటో. ఇది ఫ్రంట్ కెమెరా నార్మల్ ఫోటో, ఇది కొంచెం వైడ్ యాంగిల్. అండ్ ఇది బ్యాక్ కెమెరా నార్మల్ ఫోటో, ఇది వైడ్ యాంగిల్. ఇది ఫ్రంట్ కెమెరా లైవ్ ఫోకస్ అంటే పోర్ట్రేట్ షాట్, ఇది బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇది అవుట్డోర్లో ఫ్రంట్ కెమెరా ఫొటోస్, ఇది ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. ఇవి బ్యాక్ కెమెరా ఫొటోస్, నార్మల్, వైడ్ యాంగిల్ అండ్ పోర్ట్రేట్. ఇది టవర్కి తీసాను, నార్మల్ ఫోటో, వైడ్ యాంగిల్ అండ్ 10x జూమ్. డీటెయిలింగ్స్ చూడొచ్చు. ఇది లో లైటింగ్లో తీసిన ఫోటో, ఇది నైట్ మోడ్లో తీసిన ఫోటో. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన 4K శాంపుల్. సో కలర్స్ చూడొచ్చు, న్యాచురల్గానే ఉంటాయి. వేరే ఫోన్స్లో మనకి కొంచెం వామ్ అయితే వస్తాయి, ఇక్కడ చూస్తే మనకి వామ్ రావు సామ్సంగ్ ఫోన్స్లో. సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఓవర్ ఎక్స్పోజర్ అవుతుందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఇది 1080p అల్ట్రా స్టేబుల్ మోడ్, అంటే స్టెబిలిటీ ఎక్కువగా వస్తుంది. కొంచెం వైడ్ అయితే వస్తుంది వీడియో. నడుస్తున్నాను, స్టెబిలిటీ చూడొచ్చు. అండ్ ఎక్స్పోజర్ ఇష్యూస్ చూడొచ్చు, ఏమైనా ఉన్నాయా. ఓకే ఫ్రెండ్స్, ఇది 4K ఫ్రంట్ కెమెరా యూజ్ చేసేసిన శాంపుల్. చూడొచ్చు కలర్స్ ఎలా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా బాగుంది నాకు తెలిసి, 32 మెగాపిక్సెల్ కాబట్టి. సో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు. ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు ఫ్రంట్ కెమెరాలో, బ్యాక్ కెమెరాలో ఉంది. ఫ్రెండ్స్, ఇది 1080p 30fps శాంపుల్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఎక్స్పోజర్ ఇష్యూస్ ఏం లేవు. ఫ్రెండ్స్, ఈ కెమెరాలో మెయిన్గా ఫోకస్ ఇష్యూ అయితే నోటీస్ చేశాను. నార్మల్గా హ్యాండ్ పెట్టినప్పుడు మాత్రం ఫోకస్ బాగానే తీసుకుంటుంది, కాకపోతే ఏదైనా ఆకుకు కానీ ఏదైనా ఫ్లవర్కి కానీ ఫోటో వీడియో తీద్దామంటే మాత్రం ఫోకస్లోకి రావట్లేదు. చాలా స్ట్రగుల్ అవుతుంది, అవుట్ ఫోకస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు చాలా స్ట్రగుల్ అవుతుంది ఫోకస్లోకి తీసుకోవడానికి. సో దీని మీద ట్యాప్ కూడా చేశాను, ఎన్నిసార్లు ట్యాప్ చేసినా కూడా అది ఫోకస్లోకి అయితే తీసుకోవట్లేదు. సో ఇది ఒక పెద్ద నెగిటివ్ అని చెప్పేసుకోవాలి. ఎవరైతే ఈ ఫ్లవర్స్ వాటికి ఫొటోస్ తీస్తుంటారో వాళ్ళకి మాత్రం ఈ కెమెరా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇండోర్ లైటింగ్లో కూడా సేమ్ కండిషన్, ఫోకస్ అయితే సరిగ్గా తీసుకోవట్లేదు. ఇది ఒక్కటి నేను నోటీస్ చేశాను, ఫోకస్ అయితే సరిగ్గా లేదని చెప్పేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ F41 కెమెరా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.